కాంగ్రెస్ వాళ్ళ ఓట్ చోరీ క్యాంపెయిన్ బీహార్ లో సరిగ్గా తీసుకోలేదు. బట్ స్టిల్ వీళ్ళు దీని మీద ఇంకా ప్రయత్నిస్తానే ఉన్నారు బూచిగా చూపించడానికి బీజేపీ వాళ్ళని. సో దీనికోసం అని చెప్పి ఢిల్లీలో December 14th రామీలాల్ మైదాన్ దగ్గర క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు వీళ్ళు. అట్ ద ఎండ్ వీళ్ళకే ఎంబారస్మెంట్ గా తయారైంది ఇది. దీంట్లో జరిగిన పరిణామాలు ఏమనియో చూద్దాం. కాంగ్రెస్ లీడర్ మంజు లతా మీనా అని, ఈమె జైపూర్ ఉమెన్స్ లీడర్ కి హెడ్ కాంగ్రెస్. అయితే ఈమె ఒక స్లోగన్ చేస్తా ఉంది. ఏమనంటే మోడీ తేరీ కబర్ కుదేగి అని, అంటే నీ శవానికి లైక్ గొయ్య నువ్వే తవ్వుకుంటున్నావు అని చెప్పి. ఇదే మాట మిగతా వాళ్ళు కూడా చాలా మంది లీడర్స్ అక్కడ అరవటం మొదలు పెట్టారు. సో విచ్ ఈస్ రియల్లీ అ బ్యాడ్ థింగ్. ఒక పొలిటికల్ ర్యాలీలో లైక్ లైఫ్ థ్రెట్స్ లాంటివి పంపించడం అనేది నాట్ ఏ గుడ్ సైన్. దీన్ని మిగతా వాళ్ళు కూడా అందరూ అరవటం, ఎవరు అపోజ్ చేయకపోవడం అనేది రాంగ్. ఆ ఊపులు అనేస్తారు కానీ బట్ యు నీడ్ టు నో వాట్ ఆర్ ద సర్కమ్స్టెన్సెస్. అవంటే తర్వాత మీకు ఎలా వస్తాయి అని చెప్పి. ఆ టైంకి డబ్బులు రావటమో లేకపోతే ఆబ్వియస్లీ పెద్ద పెద్ద లీడర్స్ అందరూ ఉండటంతో నువ్వు రెచ్చిపో నేను చూసుకుంటా అనేసరికి అంటారు. కానీ చిన్న చిన్న లీడర్స్ మీరు లైఫ్ చేంజింగ్ సిచ్యువేషన్స్ జరుగుతాయి. తర్వాత రాహుల్ గాంధీ, మనకు తెలిసిందే కదా, రాహుల్ గాంధీ ఎప్పుడు స్టేట్మెంట్స్ కొంచెం విచిత్రంగాను కొత్తగా చేస్తారని. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉంది కదా, ఈ పొల్యూషన్ అంతా ఎందుకుందో తెలుసా, ఇదంతా ఓట్ చోరీ వల్లే అయింది అని అన్నాడు. ఆయన కామెడీగా అంటాడో కామెడీ సీరియస్ గా అంటాడో తెలియదు కానీ ఇట్లాంటి డైలాగ్స్ కొన్ని బళ్ళు అనిపించే డైలాగ్స్ అంటారు. ఢిల్లీలో పొల్యూషన్ అంతా ఓట్ చోరీ వల్ల వచ్చింది అని చెప్పి అన్నారు. అండ్ చాలా సీరియస్ గా చెప్తాడు దాన్ని. వీ డోంట్ నో లైక్ ఒకవేళ ఈయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అనుకో ఏం మాట్లాడతాడో తెలియదు, మరి వేరే కంట్రీకి వెళ్ళి ఇంకేమంటాడో తెలియదు. మరి వీ నీడ్ టు థింక్ అబౌట్ దట్ యాజ్ వెల్. ఇంకొక లీడర్ కంప్లీట్ గా రిడిక్యులస్ గా మాట్లాడాడు. ఈవీఎం మెషిన్స్ లోపల టైం మెషిన్ అనేది ఎందుకు ఉంది అని అడుగుతున్నాడు ఈయన. అసలు టైం మెషిన్ ఉండటం ఏంటి, ఈవీఎం లోపల టైం మెషిన్ ఉండటం ఏంటి, అసలు వీళ్ళకి తెలిసి మాట్లాడతారా లేకపోతే స్టేజ్ ఎక్కేసరికి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి అంటారా? మరి వి డోంట్ నో లైక్ వై అండ్ వాట్ దే ఆర్ టాకింగ్ ఎట్ ఆల్. సో ఫైనల్ గా వీళ్ళకి ఎంబారస్మెంట్ గా తయారైంది ఈ క్యాంపెయిన్ అనేది.